భారతదేశంలో ఉన్నటువంటి 90% మంది దేశద్రోహులు. ఎవ్వనికి రాజ్యాంగం తెలియదు. రాజ్యాంగం తెలియని వాళ్ళ దేశంలో జీవించడమే తప్పు. ఓకే, చదువుమని చెప్పు. రాజ్యాంగం మొదటి పేజీ. అయ్యా, ఈ దేశంలో ఆర్టికల్ 19 మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది అంటే ఇంతకుముందు మాట్లాడే స్వేచ్ఛ లేదన్నట్టుగా ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది అంటే ఓయమ్మ ఆర్టికల్లో ఉండడం ఏంటి? మాట్లాడే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ. గదరన్న ఒక పాట రాశాడు, రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిచి చూసుకోండి, మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, భాష హక్కు, మతం హక్కు, ప్రకటనిచ్చే స్వేచ్ఛ హక్కు. అంటే ఈ దేశంలో ప్రకటించుకునే హక్కు కూడా లేదు. ఇగో మా భావ ప్రకటన ఇదని చెప్పి అంటే అందుకే చెప్తా, ప్లీజ్ యూ షుడ్ రీడ్ ఎవ్రీ వన్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఏ ఇండియన్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అంబేద్కర్ కోసమే రాసుకోలే. ఆర్టికల్ 340 ప్రకారం ఈ దేశంలో బీసీలు చేతులనే పెట్టుబడిగా పెట్టి జీవిస్తున్నారు కాబట్టి ఫస్ట్ రిజర్వేషన్ వాళ్ళకి రాస్తాడు. అగ్రవర్ణాల్లో, ఓసీలలో, ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి పేదోళ్ళ కోసం కూడా అంబేద్కర్ గారు రిజర్వేషన్ రాస్తాడు. స్త్రీలకు సమానమైన హక్కులు రాస్తాడు. ఇది ఎవ్వడు చదవడు. అంబేద్కర్ అంటే కథమిగా మాలామాదివుల నాయకుడు మాలామాదివులకే రాసిండు. ఏ ఒక్క బీసీ నాయకుడైనా బయటకు వచ్చి నా ఇంటర్వ్యూ చూసి అరే నిజమేరా, రెంజల రాయేష్ గారు చెప్పింది కరెక్టేరా, అంబేద్కర్ పాపం వాళ్ళకి 15% రాస్తే మనకి 52% రాసిండు కానీ 52% ఇవ్వలేరు, ఒప్పుకోలేరు. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, టి కృష్ణమాచారి, అయ్యంగార్, ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు ఒప్పుకోలే. అంబేద్కర్ 52% రిజర్వేషన్ రాస్తే తర్వాత మండల్ కమిషన్ పోరాటం చేస్తే మన 1980లో ఈ 27% రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. బీసీలకు సోయలేదు. వాళ్ళు వాళ్ళ కోసం పోరాటం చేసుకుంటే ఇలా 52% రిజర్వేషన్ వస్తే బీసీలు అందరూ సుభిక్షంగా బతికేవాళ్ళు. ఈ దేశం సంపద మనందరిది అన్నాడు అంబేద్కర్ గారు. ఈ దేశం సంపద, భారతదేశం అంటే భారతీయులేదు కదా, కొద్దిమందికి మాత్రమే, గుత్తాధిపత్యం కాదు. ఇది రాజులు పరిపాలిస్తున్న దేశం కాదు, ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం. అందుకే మనకు ఓటు హక్కు వచ్చింది కదా. వీళ్ళు ఏమంటారు, ఏ అమ్మ ఎస్సీలకే బడ్జెట్, ఎస్సీలకు బీసీలకు అందరికీ బడ్జెట్ పెట్టాలా, భయ్ బాపనలో కూడా పెట్టాలా? అదే భారత రాజ్యాంగం చెప్తుంది. రిజర్వేషన్ అనుభవిస్తలేరు బాపనలు. ఈ దేశంలో ఏడ గుడి కట్టిన ఓళ్ళు అవుతారు తనకి, నీకు నాకు ఇస్తారా? వేద పాఠశాల ముఖం చూసాం ఎప్పుడన్నా? దాంట్లో మనకు ఎందుకు యాక్సెప్టెన్స్ లేదు? అందరం హిందువులమే కదా. నేను మత్తుసార్లు అన్న, ఇప్పటికనే మీ శివ స్టూడియోస్ ఛానల్ ద్వారా నాకు ఎవరైనా వేదాలు నేర్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ వేదాలు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు అంట, నేర్పిస్తాను. ఎక్కడ అంటే నేను ప్రీవియస్ ఒకళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మంచిది అడ్రస్ ఉంటే ఇవ్వండి. నేను మొత్తం హిందుత్వంలో అందరూ మమేకమై ఉండాలా, మమేకమై జీవించాలని కోరుకుంటా. వీడు తక్కువ, వాడు ఎక్కువ, వీడు అనొద్దు. మాకు బ్రాహ్మణం ఉన్నది. బ్రాహ్మణం అంటే జ్ఞానం. ఈరోజు నీ స్టూడియో దాకా వచ్చి నన్ను ఇక్కడ కూర్చుని పెట్టి మాట్లాడిపిస్తున్నావు అంటే జ్ఞానమే కారణం కదా.